హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15న రాబోతుంది. కానీ ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14న సాయంత్రం పెయిడ్ ప్రీమియర్లు పడిపోతున్నాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కర్నూలులో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ, మా కెమెరామ్యాన్ అయాంకా బోస్ ఎంతో ముద్దుగా లడ్డుగా తీశాడు. మా అందరినీ చక్కగా చూపించాడు. బోస్కు థ్యాంక్స్. బాను మంచి స్టెప్పులు కంపోజ్ చేశాడు. ఇంకా మునిముందు ఎన్నో పాటలు చేయాలి. భాస్కర్ భట్ల నాకు ఎన్నో పాటలు రాశారు. కాసర్ల శ్యామ్తో ఈ మధ్య జర్నీ స్టార్ట్ అయింది. సాహితీ గారు నాకు చాలా మంచి పాటలు రాశారు. పృథ్వీ యాక్షన్ కోఆర్డినేట్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశాడు. ఎంతో స్టైలిష్ ఫైట్స్ను ఇచ్చాడు. ప్రవీణ్ సత్య కామెడీ బాగుంటుంది. మిక్కీ జెమేర్ హీరో ఆఫ్ ది ఈవినింగ్. మిక్కీ నుంచి ఇలాంటి పాటలు వస్తాయని నేను అనుకోలేదు. ఇది మిక్కీ ఇచ్చిన పాటలా అని షాక్ అయ్యాను. ఈవెంట్కు వచ్చిన టీజీ వెంకటేష్ గారికి థ్యాంక్స్. వివేక్ గారు ఎంతో సౌమ్యంగా ఉంటారు. విశ్వప్రసాద్ గారు నాకు చాలా దగ్గరయ్యారు. ఆయన ఇంకా ఇలాంటి చిత్రాలు తీస్తూనే ఉండాలని, వాళ్ళకి పేరుతో పాటుగా డబ్బులు వస్తూనే ఉండాలి. భాగ్యశ్రీ ఊపేసింది. ఆమెకు ఆల్ ది బెస్ట్. మా ఇద్దరి రిలేషన్ గురించి హరీష్ శంకర్ ఎక్కువ చెబుతాడు. నాకంటే ఎక్కువగా హరీష్ శంకర్ చాలా బాగా మాట్లాడతాడు. మా కాంబోలో షాక్ డిసప్పాయింట్ చేసింది. హరీష్ శంకర్ చాలా కష్టపడ్డాడు. షాక్ కాస్త నిరాశపరిచింది. ఈ మూవీతో మా కాంబోలో హ్యాట్రిక్ స్టార్ట్ కావాలి. మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అని అన్నాడు. ఇక స్పీచ్ చివర్లో హరీష్ శంకర్ తన కాళ్ల మీద పడిపోతుండగా హరీష్ శంకర్ ఇదిగో ఇలాంటివే చెయ్యొద్దంటూ చిన్న వార్నింగ్ ఇచ్చాడు రవితేజ. రామ్ పూరి డబుల్ నమ్మకం. డబుల్ స్మార్ట్ విడుదల ఇంకో 2 రోజుల్లో జరగనుంది. ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అభిమానుల్లో అప్పటికే ఉన్న నమ్మకం రెట్టింపైంది. లైగర్ తాలూకు పీడకలల్ని మర్చిపోని పూరి జగన్నాథ్ చాలా కసిగా దీనికి పనిచేసినట్లుగా నొక్కి చెప్పాడు. రామ్ ఎనర్జీని 100% వాడుకుని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సహ నిర్మాత చార్మి గతంలోలా ఎలివేషన్ జోలికి పోకుండా సక్సెస్ అయ్యాకే మాట్లాడతానని చెప్పడం మరో విశేషం. మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఇంత హైప్ లేదన్నది వాస్తవం. కానీ ఇప్పుడు బజ్ ఏకంగా డబుల్ అయింది. పోటీ పరంగా డబుల్ స్మార్ట్ చుట్టూ చాలా సవాళ్లున్నాయి. ఆర్థిక వ్యవహారాలు చివరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టినా ఫైనల్గా సర్దుకున్నాయి. మిస్టర్ బచ్చన్ ఏకంగా ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్లు వేస్తుంది. రాత్రి దానికొచ్చే టాక్ ఏ విధంగా డబుల్ స్మార్ట్ని ప్రభావితం చేస్తుందో అంచనా వేయొచ్చు. తంగలాన్ పట్ల మూవీ లవర్స్లో ఆసక్తి ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు దీని పట్ల క్రేజ్తో లేరని అడ్వాన్స్ బుకింగ్ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆయన్ని మరీ సీరియస్గా తీసుకోలేం. కానీ బన్నీవాస్ అల్లు అరవింద్ ధైర్యం చూస్తుంటే మ్యాటర్ ఏదో బలంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎన్ని ఉన్నా రామ్ పూరి డబుల్ నమ్మకం ఒకటే. తమ సినిమాలో ఉన్నంత ఊర మాస్ కంటెంట్ వేరే దాంట్లో లేదు. థియేటర్లు విజిల్స్తో ఊగిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, లేచి డాన్సులు చేసే పాటలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎంతో గ్యాప్ తర్వాత ఆలీతో ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ పెట్టడం కూడా అందులో భాగమే. నార్త్లో స్త్రీ 2 రూపంలో ఊహించని స్పీడ్ బ్రేకర్ అడ్డుపడుతుంది. కానీ డబుల్ స్మార్ట్ టాక్ కనుక పాజిటివ్గా వస్తే బాలీవుడ్లోనూ మంచి స్పందన చూడొచ్చు. ఇంకో 48 గంటల్లో తేలిపోయే ఫలితం కోసం అందరూ వెయిటింగ్. ఆగస్టు 15న హై వోల్టేజ్ మూవీస్. ఇండిపెండెన్స్ డే వీక్లో తెలుగు తెరపై హాట్ హీరోయిన్స్ మసాలా మూవీస్. ఇంతకీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీకెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ వీకెండ్ మాత్రం మూవీ లవర్స్కు చాలా స్పెషల్. ఈ వీకెండ్లో మోస్ట్ హాట్ బ్యూటీస్ నటించిన మూవీస్ విడుదల కావడంతో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్
వాస్తవానికి ఎక్కువ శాతం సినిమాలు శుక్రవారం రోజే విడుదల చేస్తారు. కానీ ఈ వారంలో గురువారం నాడు ఇండిపెండెన్స్ డే ఉండడంతో ఆ స్పెషల్ డేను మరింత స్పెషల్గా మార్చడానికి మూవీ మేకర్స్ ప్లాన్ వేశారు. ఆగస్టు 15న పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఇటు టాలీవుడ్ అటు హాలీవుడ్ అనే తేడా లేకుండా మూవీ రిలీజెస్కు ప్రీమియర్ షోలకు ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇంతకీ ఈ వారం తమ గ్లామర్ షోతో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న హాట్ హీరోయిన్స్ ఎవరో మీరు కూడా ఓ లుక్ వేయండి. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మోస్ట్ స్టన్నింగ్ హాట్ బ్యూటీస్ నటించిన మూవీస్ అన్నీ ఈ వారం విడుదల కావడంతో ఇక అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఆగస్టు 15న టాలీవుడ్లో దాదాపు 3 సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్ విడుదల కానుంది. అందులో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో పాటు తంగలాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 16న ఆయ్ అనే సినిమా ప్రీమియర్ ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో ప్రధానంగా ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ బంపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా ఈ మూవీ వస్తుంది. ఇప్పటికీ ఈ మూవీ నేషనల్ వైడ్గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. పూరి కనెక్ట్ బ్యానర్పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య తాపర్ నటించింది. తన అందాలు ఆరబోతతోనే తన నటనతో కూడా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ మరోసారి తన హాట్ గ్లామర్తో మాస్ ఆడియన్స్కు ఫుల్ మీల్స్ వండించడానికి సిద్ధమైంది. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వారం విడుదల కానున్న మరో మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మాస్ ఆడియన్స్ను ఇంప్రెస్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికేట్ ఇచ్చిందంటే ఏ రేంజ్లో రొమాన్స్, యాక్షన్తో మిస్టర్ బచ్చన్ ఎంటర్టైన్ చేయబోతుందో తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నితిన్ నార్నే ఇప్పటికే మ్యాడ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో ఆయ్ అనే మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎనర్జెటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజీ కే మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ చూస్తే నార్ని నితిన్, నయన్ సారిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తుంది. ఈ జంట రొమాన్సే కాదు, అందమైన లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్స్తో అలరించే గోదావరి అందాలు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాయన్నారు. ఈ మూవీ కూడా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.